ఈ శరీరాన్ని పొంది నువ్వు బలహీనుడిగా మారి, ఈ శరీరాన్ని పొంది బలహీనురాలిగా మారి దేవుణ్ణి ఎలా గనపరుస్తావు? దేవుని బిడ్డగా ఎలా బ్రతుకుతావు? దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటావు? దేవుని చిత్తాన్ని ఎలా నెరవేరుస్తావు? దేవుడు నీ కోసం సిద్ధపరిచిన వాటిని ఎలా పొందుకుంటావు? ప్రభు బలను సమీపించడానికి బలహీనుడిగా వస్తావా, బలవంతుడిగా వస్తావా? ప్రభు బలలో పాలు పంపులు పొందటానికి బలవంతురాలిగా వస్తావా, బలహీనమైన వ్యక్తిగా వస్తావా? ఒకవేళ ఇంకా బలహీనంగా ఉంటే, ప్రభువా నీ బలమా నేను కలిగి ఉండాలి, నీవిచ్చిన బలాన్ని బట్టి నేను అతిశయించే రీతిగా ఉండాలి, నీ బలాతిశయము చేత నేను నిత్యము నిన్ను కీర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ప్రభు శరీరం, ప్రభు రక్తం మన మధ్యలో ఉన్నాయంటే కారణం మనం ఏదో ఆచారంగా మరలా ఒక రోజు బల పెట్టుకుని, ఒక రోజు శరీరం పెట్టుకుని, ఒక రోజు రక్తం పెట్టుకుని, ఇదిగో దేవుడు నన్ను శుద్ధీకరించేశాడు, పరిశుద్ధపరిచేశాడు, నేను మాట్లాడి, నేను చూసి, నేను వెళ్ళి, నేను వచ్చి అన్ని తీసేశాడని నువ్వు చెప్పుకోవడానికి కాదు, నిన్ను బలపరచడానికి. ఈ బలాన్ని పట్టుకుని మళ్ళీ ఊళ్ళో తిరుగుతావని కాదు, ఈ బలాన్ని పట్టుకుని మళ్ళీ ఇల్లు తిరుగుతావని కాదు, ఈ బలాన్ని పట్టుకుని వెళ్ళి మళ్ళీ నీ నోట చెడ్డమాటలు పెట్టుకుంటావని కాదు, ఈ బలాన్ని పెట్టుకుని వెళ్ళి మళ్ళీ నువ్వు కాలి చోట్ల నిలబడతావని కాదు. ఈ బలం ద్వారా దేవుని మహిమపరచాలి, ఈ బలం ద్వారా దేవుని కనపరచాలి. ఈ బలం నిన్ను పరలోకానికి చేర్చే బలం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.